యెషయా గ్రంథము 45:22 చూద్దాం. బూదిగంత నివాసులారా నా వైపు చూసి ఏంటంటే ఎవడెవడో చెప్తున్నాడు బాబు, ఇక్కడ ఉన్నటువంటి మీ ఒక్కడికే కాదు, ఎక్కడికంట బూదిగంత నివాసులారా నా వైపు. ఎవరి వైపు? యేసయ్య వైపు, రక్షణ వైపు, మన కోసం రక్తం కాచిన వాడి వైపు చూడాలి. మనం మనసులోంపుగా చూడాలి. ఎవరంట? ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూసి రక్షణ పొందుడే. ఇంకేమన్నాడు అంటే మీరు చూడలేదా? ఆయన వైపు చూసినోడు ఎవడో కూడా ఏంటండి, ఎవడో కూడా రక్షణ పొందకుండా ఉండలేడు. ఉంటాడా? ఏమండి ఉంటాడా? ఇప్పుడు ఆకలి ఫుల్గా వేస్తుందండి, బిర్యానీ పట్టుకొచ్చి పెట్టారు కదా, తింటారా? తినాలి కదా. నువ్వు పాపంలో కొట్టుమిట్లాడుతూ ఉండగా యేసయ్య నీకు రక్షణ తెచ్చి నీ ముందు పెట్టాడు. అవునా కదా? రక్షణ ఏం చేయాలి? బూదిగంత నివాసులారా, అది ఎక్కడున్నా పర్లేదు, నువ్వు ఏ మూలన్నా పర్లేదు, ఈ మాట నీ చెవుల కింద పడ్డాయనే ఎన్ని రక్షణ ఏం చేయాలి? రక్షణ. బూదిగంత నివాసులారా ఎవరి వైపు చూడాలి? నేను యథార్థవంతుడిని. ఏంటంటే నేను ఇప్పుడు సెలవిస్తే ఎంతోమంది వచ్చి దేవతతో నన్ను పట్టుకుంటారు. అవును కదా? మీకోసం ఈ త్యాగం చేస్తున్నాను, మీ రక్తాన్ని నీకోసం ఓడుస్తున్నాను. అవునా కదా? నా శరీరాన్ని నలగొట్టి ఏం చేస్తున్నాను? ముక్కలుగా చీల్చుకుంటున్నాను. మీకోసము సిలువ యాజ్ఞం చేసి నా తలని ఏం చేస్తున్నాడు? వంచి నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను. నా వైపు చూడండి. ఇలాంటి మరణం ఎక్కడైనా చూసారా? ఇలాంటి సిలువ మరణం ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చూసారా? ఇలాంటి సిలువ యజ్ఞము మానవుల కోసం మానవుడు మరణించేటువంటి మరణాన్ని ఎక్కడైనా మీరు చూసారా? ప్రపంచములో నలుమూలలు చూసినా సరే, తడిమినా సరే మీ కళ్ళకి ఎక్కడా కనబడదు, ఒక్క యేసయ్య సిలువ తప్ప. యేసయ్య సిలువ ఎక్కడ? గొల్గోతా అనబడే ఆ కల్వరి సిలువలో ఏంటంట వేలాడుతూ నా వైపు చూడండి అయ్యా, నేను ఏ పాపం చేశానని, ఏ దోషము చేశానని, ఏ అబద్ధమాడనని నాకు శిక్ష. అవునే కదా? హసిలో ఉన్న దొంగ అన్నాడు ఏమన్నా, మనకి ఈ శిక్ష కరెక్టే, న్యాయమే. ఆయన ఏం చేశాడు రా బాబు? అప్పుడు తెలుసుకుందా అన్నాడు, అయ్యా నన్ను కూడా నీ రాజ్యంలో దయచేసి జ్ఞాపకం చేసుకో. అప్పుడు దాకా బళ్ళు పెట్టుకుని పోటినట్టు పోడుస్తున్నాడు. ఏమన్నా మీరు చేర్చుకుంటారా? అలా ఒక్క మాటగా చేర్చేసుకుంటారా? యేసయ్య మనసు అదే. యేసయ్య మనసు వెంటనే బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని. ఎవరంట? ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. మరి దేవుడు నేనని తెలిసినప్పుడు చెప్పినప్పుడు ఆయన మీకు తెలిస్తే కనుక మరి ఆయన మాటలు వినాలి కదా, వినాలా వద్దా? వినుకోకుండా మన సొంత డబ్బా ఏమీ కొట్టకుండా ఉండాలి. దేవుడని నేనే, మరి ఏ దేవుడు? దేవుడు అన్నవాడు ఉంటే మీకు పాపాల కోసం పరిహారం చేస్తున్నాను. దేవుళ్ళు అనబడే వాళ్ళు ఏం చేస్తున్నారు? మన ప్రాణాలు తీసుకుంటున్నారు. అవునా కదా? కానీ దేవుళ్ళు అనబడే వాళ్ళు మన ప్రాణాలు తీసుకుంటున్నారు. దేవుడుగా వచ్చిన వాడు ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు. అవునా కదా? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడని నేనే, మరి ఏ దేవుడు కూడా. ఒకవేళ యేసయ్యే దేవుడు, నా కోసం ప్రాణం పెట్టేవాడే దేవుడు కదా. నాకు ఒక ఆయన పెద్ద ఆయన అంట బర్రెలు కాసుకుంటూ ఉన్నాడంట. ఏం కాసుకున్నాడు? బర్రెలు కాసుకుంటూ ఉంటే ఆ అడవిలో తిరిగి బర్రెలు దొరక్కపోతే అలాగలా తిరుక్కుంటూ ఆ ఆకలితోనూ ఆ పక్కన ఎక్కడో ఇల్లుంటే ఆ ఇంటికాడికి వెళ్ళి కూర్చున్నాడంట. కూర్చుంటే మంచి ఆకలితో ఉన్నాడంట. ఆకలితో ఉంటే అయితే వాళ్ళ భార్యని పిలిచి, ఈ అబ్బాయి ఎవరో ఆకలితో ఉన్నాడు అమ్మ, కొంచెం అన్నం పెట్టన్నాడంట. అన్నం పెట్టాడంట.
ఆయన మొన్న చెప్తున్నాడు, ఏమంటే నాకు దేవుడు నా జీవితంలో అంటే కనుక ఆయన నా దేవుడు అంటున్నాడు. ఎందుకు? ఆయన ఆకలి తీర్చాడు, మనకేం చేశాడు? పాపానికి శిక్ష రాకుండా ఆయన అడ్డుపడ్డాడు, ఆయనకి ఆయన దేవుడు. అవును కదా? కాబట్టి నేను తప్ప యేసయ్యే దేవుడు అని అంటే కనుక, యేసయ్యే దేవుడు అంటే కనుక ఏం చేయాలి? రక్షణ పొందేయాలి. అవునా కదా? దేవుడని నేనే, మరి ఏ దేవుడును లేడు. తర్వాత దేవుడని నేనే, మరి ఏ దేవుడును లేడు. ఉన్నాడా? అంటే నువ్వు ఇంకా రక్షణ పొందట్లేదు, యేసయ్య మాట్లాడట్లేదంటే నీకు ఇంకో దేవుడు ఉన్నాడు. అంతే కదా? నువ్వు ఇంకా రక్షణ పొందలేదు, ఇంకో దేవుడు ఎవడో ఉన్నాడు. ఎవడా దేవుడు? ఏమండే, మీరు ఇంకా ఆయన మాట్లాడకుండా మీకు ఇంకా లోకంలో మాట్లాడినారంటే ఇంక లోకంలో ఇంకో దేవుడిని నమ్ముతున్నట్టే. మీరు ఇక్కడికి వస్తున్నారు కానీ ఇంకో దేవుడిని నమ్ముతున్నట్టే. అవునా కదా? కాబట్టి మేము ఏ మాటలు వినమండి అండా. ఒకవేళ రక్షణ పొందకపోతే ఏం చేయాలంట? ఆయన దేవుడిని నమ్మితే ఏం చేయాలి? ఆయన వైపు చూడాలి, రక్షణ పొందాలి. టికెట్ తీసేయాలి. అంతే కదా? ట్రైన్ వచ్చేసింది, ఎక్కేస్తాడు, కుదురుతుందా టికెట్? లేకపోతే ఏం చేస్తాడు? ట్రైన్ ఆయన వస్తాడు, ఎవరైనా తీసి వచ్చి ఏం చేస్తాడు? లేకపోతే దిగిపోమంటాడు. ఏంటి ఈ స్టేజ్కి మరి ఇప్పుడు ఆగకపోతే మరి నెక్స్ట్ ఏంటి స్టేజ్కి వస్తున్నా అక్కడ దిగిపో, లేకపోతే ఎక్కడ అంత దిగిపోతానండి. అబ్బా నువ్వేమి ఇన్సర్ట్ వేసుకున్నావు, నేను దిగిపోతాను. నేను ఎక్కడికి? లోపడున్నాడు. నీ బయట మొత్తం లాగి ఎక్కడున్నాయి అన్నీ ఏం చేయడం? కలెక్షన్ చేస్తారా? అవునా కదా? కాబట్టి జాగ్రత్త. యేసు రక్షకుడు. అవునా కదా? మనం చెప్పేసింది మీకు రక్షకుడు ఏనా? ఆయన నేను తప్ప వేరొక దేవుడు రక్షణ. తెలిసిన తర్వాత ఇంకా 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 సరే ఏంటి? ఆయన వైపు చూడాలి. ఓకేనా? ఇంకోటి ఏం చేయాలి తెలుసా? ఇంకో విషయం ఏం చేయాలంటే ఆయన వైపు చూడాలి. తర్వాత మరణిస్తున్న వాని వైపు చూడాలి. ఎవరు మరణించారు మన కోసము? ఎవరు మరణించారండి? ఇంకెవడన్నా మరణించాడా? మీ దృష్టిలో ఎవడన్నా మరణిస్తే చెప్పండి. ఎవడన్నా మరణిస్తాడా? పోనీ మరణిస్తాడా? పోనీ మరణించిన వాడు ఈయన ఒక్కడే. అవునా? కాబట్టి ఏం చేయాలి? మరణిస్తున్న వాని వైపు, మన కోసం మరణించిన వాని వైపు చూడాలి. రెండో విషయం ఏంటంటే, రెండో విషయము హెబ్రీ పత్రిక ఎక్కడ చూడాలి? సజీవుడైనది పైకి చూడాలి మనం. ఆయన వైపు, ఒక వైపు కదా, వైపు మరణిస్తున్న వాని వైపు చూడాలి. ఈ లోకంలో ఎవరి వైపు చూసినా రక్షణ ఉందా? మనకి ఉందా? ఏ మనుషుడి వైపు చూసినా రక్షణ లేదు. వాని వైపు ఏనా? మరణిస్తున్న వాని వైపు, మరణించిన వాని వైపు కదా. మరణిస్తున్న వాని కాదు, మరణించేశాడు ఆయన ఆల్రెడీ. అవునా? రక్షణ ఇచ్చేశాడు. ఆ రక్షణ మనం తీసుకోవడానికే లేటు కదా. తీసుకున్న వాళ్ళకి పట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? పైకి చూడాలి. రెండో మాట ఏంటి? పైన ఏమున్నది చూడండి. పైకి చూడాలి. పైకి చూచడం అంటే ఏంటంటే, పైన ఎవరు ఉన్నారు? సజీవుడైన దేవుడు ఉన్నాడు. అర్థమైందా? సజీవుడైన దేవుడు, టు ద లివింగ్ వన్, ఓన్లీ వన్ గాడ్. ఎవరంటే పైకి చూడాలి. పైకి చూసేటానికి ఎక్కడికి వెళ్ళాలి? మనము ఎక్కడికి వెళ్ళాలి? చంద్రమండలం వెళ్ళాలి కదా. పైకి చూద్దా? చంద్రమండలం వెళ్ళాలి. పైకి చూడాలి. చంద్రమండలం వెళ్ళిపోతారంట. ఇప్పుడు 2040 సంవత్సరానికి వెళ్ళా చంద్రమండలం వెళ్ళిపోతారంట. ఏంటది? ఒకటి కనిపెడుతున్నారు. ఒకటి ఏంటి? ఒక ఆయన చెప్తున్నాడు రాత్రి, ఏమని? చంద్రమండలం ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళిపోవచ్చు అంట. రేకట్ లాంటిది అది కనిపెడతాను. మనసులో వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేసి అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి కనిపెడుతున్నారంట. పైకి చూడు, అక్కడ ఉన్నాడా? చంద్రమండలంకి వెళ్ళిపోయి చంద్రమండలం ఉన్నాడండి. చంద్రమండలం ఫస్ట్ కూడా ఒక ఆయన లేడు. ఎవరైనా మొట్టమొదటి అడుగు పెట్టాడు ఎవరు తెలుసా మీకు? మీకు క్వశ్చన్లో వస్తుంది ఏమాట? మొట్టమొదటగా చంద్రమండలము అడుగు పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఏం చెప్తారు మీరు? హస్తుడా? ఏం పేరు అయింది? హస్తుడు అని సరిపోద్దా? ఆయన పేరు ఉండాలి. నేను దేవుడిని నమ్మాను. ఆగండి బాబు మిమ్మల్ని ఒకటి అడగాలి. చాలామంది అంటారు నేను కూడా దేవుడిని నమ్మానండి. ఏ దేవుడిని నమ్మావు నువ్వు? ఏ దేవుడిని? ఆయన పేరు ప్రభు అయినా ఆయనకు పేరు ఉంది బాబు. అర్థమైందా? క్రైస్తవుడు అది మంచిగా ఉండాలి. ఆ క్రైస్తవుల్లో ఉంటాయండి కషాయిగా ఉండదు అనేది. మరి అర్థమైందా? ఇప్పుడు ఏం చెప్పాను మీకు? ఎందుకంటే ఏమో చంద్రమండలంలో అడుగు పెట్టినటువంటి వాడు ఎవడో ఎవరంట? కాదు కదా. చంద్రమండలంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ స్ట్రాంగ్ అనే వ్యక్తి ఏంటంటే ఆయన బైబిల్ని వ్యతిరేకించాడు. ఒక శాస్త్రవేత్త నీల్ ఆర్మ్స్ట్రాంగ్
కదా ఆయన మొట్టమొదటగా చంద్రమండలం మీద అడుగుపెట్టి ఆయన ఏమయ్యాడు తెలుసా? క్రీస్తు వాడయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఏం రాసిందో అది కూడా అక్కడ ఉందంట.